వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కాకాణిపై ఆరోపణలు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి. పలాస రైల్వే స్టేషన్లో గంజాయి మూట గుట్టు రట్టు. పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే, నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీకి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన వాళ్లు క్షమాపణ చెప్పాలని పొదలకూరు మండల వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. పొదలకూరు ఆర్ఎన్బి విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రీతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో మరి నిన్న కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ తీర్పు విషయమై అందరము కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. గత సంవత్సరం క్రితము మరి ఆయన మంత్రి అయిన తర్వాత నెల్లూరు కోర్టులో జరిగిన ఆ యొక్క పత్రాల దొంగతనం విషయంలో మెయిన్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారే ఈ పని చేయించారు అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి. మరి స్టేట్లో ఉన్న మరి ప్రతిపక్ష నాయకులు, మరి లోకల్గా ఉన్న ఎక్స్ మినిస్టర్లు అందరూ కూడా, ప్రతిపక్షాలు అందరూ చాలా రకరకాల అభియోగాలు చేశారు, చాలా విమర్శించారు. మరి ఆయన ఇలా చేశారని ఆ రోజు మేమందరం కూడా ఆయన విషయంలో మేమెవరం కూడా తప్పు పట్టలేదు. ఆయన అలా చేయరని మా అందరికీ తెలుసు. ఆయన నిజాయితీ కలిగిన నాయకుడు, ఎవరిని కూడా ఎప్పుడు కూడా అన్యాయంగా ఉండమని, అవినీతి చేయమని ఆయన ప్రేరేపించరు. ఆయన నిజాయితీలతోటి ఈ మా నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యేగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన పరిపాలిస్తున్నారు. మరి ఎంతోమంది అభిమానాన్ని, ప్రజలందరి అభిమానాన్ని కోరుకున్న వ్యక్తి ఆయన. అలాంటి ఆయన అలాగా దొంగతనానికి పాల్పడి ఇలాంటి నికృష్టమైన పనులు చేయాల్సిన అగత్యం ఆయనకి లేదు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఎన్నో వచ్చినాయి. ఆయన తరపున ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాము. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నా మీద సోమిరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో చెక్ పవర్ తీసేసి చాలా హంగామా చేయాలని చూశారు. అయినప్పటికీ కూడా మేము నందివాడ మండలంలో నిర్వహించిన 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొన్నందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు పూల వర్షం కురిపిస్తూ మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకాలు నిర్వహిస్తూ థ్యాంక్ యూ జగనన్న అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని 790 గ్రూపులలోని 7,853 అక్క చెల్లెమ్మలకు 6,78,57,968 రూపాయల 4వ విడత ఆసరా జంబో చెక్కును లబ్ధిదారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆసరా సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. 4వ విడత ఆసరా కింద ఈ రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయలు మహిళా తల్లుల అకౌంట్లకి ముఖ్యమంత్రి గారు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకి 25,570 కోట్ల రూపాయలు అమౌంట్ని వాళ్ళకు ఉన్నటువంటి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి అప్పుని నేను చెల్లిస్తానని చెప్పి మాట ఇచ్చి మాట నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ లోన్లు కట్టుకోండి, నేను 4 విడతలుగా ఆ డబ్బుని మీకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఇచ్చినటువంటి మాట నిలుపుకున్నారు. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా మహిళలకి రుణాలన్నీ మాఫీ చేస్తాను, 2వ సంవత్సరం అదే పెడతానని చెప్పాడు. అయితే ₹1 బిళ్ళ కూడా మాఫీ చేయకుండా ఆయన అప్పుడు ఉన్నటువంటి 0% ఇంట్రెస్ట్ని రూపాయి ఇంట్రెస్ట్ చేసి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో ప్రమాదంలో మరణించిన సోహెల్, సాయి, హరికృష్ణ, హర్షవర్ధన్ కుటుంబ సభ్యులతో వెలిగండ్ల రాము పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 50,000 చొప్పున 1,50,000 తక్షణ సహాయాన్ని అందించడం జరిగింది. రోడ్డు ప్రమాద వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందడం బాధాకరమని సోహెల్, సాయి హరికృష్ణ, హర్షవర్ధన్ ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. బాధిత కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. వారిని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదన్నారు. బాధిత కుటుంబాలకు తామంతా తోడుగా ఉంటామని, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పోలీసులు, ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు డాక్టర్ గోజి సత్యనారాయణ తదితర నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈరోజు నిజంగా బాధాకరమైన సంఘటన జరిగింది. గుడివాడలో 3 యువకులు సోహైల్, సాయి, హర్షవర్ధన్ ముగ్గురు ఒక బండి మీద ప్రయాణిస్తూ ఉండగా ఆర్టీసీ బస్సుతో ఢీకొనడం జరిగింది. చాలా విషాదాంతమైంది. ఆ 3 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. చాలా బస్సు కూడా 200 మీటర్లు లాక్కెళ్ళిందని చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ పెరిగింది. దీని మీద సరైన ప్రికాషన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని, అలాగే అందరినీ, ఆర్టీసీ వారిని కూడా కోరుతా ఉన్నాం. ఇది అంటే కుటుంబాల బాధ చూస్తే వర్ణనాతీతంగా ఉంది. చాలా అందరూ చిన్న పిల్లలు అంతా కలిపి 10th అయిపోయిన ఒక వ్యక్తి, ఒక అబ్బాయి, ఇంకొక మిగతా 2 కూడా 20లోనే ఉన్నారు. అందరూ ఇంత చిన్న వయసులో అనవసరంగా వాళ్ళ లైఫ్ కోల్పోవటం చాలా బాధేస్తుంది. ఫ్యామిలీస్ చూస్తే ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో గంజాయిను తరలిస్తున్న ఒడిశా ముఠా సభ్యుల గుట్టును పలాస రైల్వే స్టేషన్ జీఆర్పీ పోలీసులు రట్టు చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గ్యాంగ్ తమ వ్యాపార కార్యకలాపాలకు రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. గత 2 ఏళ్లుగా రైల్వే అధికారుల కళ్లుగప్పి గుట్టు చప్పుడు కాకుండా క్వింటాళ్ల కొద్దీ గంజాయిని బెంగళూరులోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు రైళ్లలో, రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో ప్రయాణికుల ముసుగులో 4 గంజాయి బ్యాగులతో పలాస రైల్వే స్టేషన్లో టచ్చాడుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన శంకరం మిశ్రా, సరోజ్ కుమార్ సాహులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 42 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలాస రైల్వే పోలీసులు పట్టుబడిన గంజాయి విలువ 1,50,000 రూపాయలు ఉంటుందని పోలీసు అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రైల్వే జీఆర్పీ లైన్స్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు, ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తుల బ్యాగులను తనిఖీలు చేయగా 42 కేజీల గంజాయి లభ్యమైందని తెలిపారు. నిందితులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి విశాఖలోని రైల్వే కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. విశాఖపట్నం లైన్స్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావుని. విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ సారు ఉత్తర్వుల మేరకు రాబోయే ఎన్నికలు కొరకు తరువుగా గంజా అండ్ క్యాష్, గోల్డ్, లిక్కర్ ఏదైనా ఎక్కువ ఐటమ్స్తో వచ్చేది ఇల్లీగల్గా వచ్చేవి తరువుగా చెక్ చేయమని మా రాహుల్ దేవ్ సింగ్ సారు ఆధ్వర్యంలో డిఎస్ఆర్పి బి మోహన్ రావు పర్యవేక్షణలో నా యొక్క ఆధ్వర్యంలో ఎస్కే షరీఫ్ ఆర్పిఎస్ఐ అండ్ స్టాఫ్ తరువుగా రైల్వే ప్లాట్ఫామ్స్ మరియు రైల్వేస్లో కూడా, అంటే బోగిలో కూడా చెక్ చేస్తున్నాం. ట్రైన్స్ మరియు ప్లాట్ఫామ్స్. ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి గెలిపించినప్పుడు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ పరిపాలన చేతకాని వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ వైటీ నాయుడు వీధిలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఆయన పర్యటన ఆద్యంతం పూల వర్షంతో ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
వైటీ నాయుడు వీధిలోని ప్రతి ఇంటికి వెళ్లిన నారాయణ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. ప్రతి సమస్య పరిష్కారం దిశగా టీడీపీ ప్రభుత్వంలో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని నారాయణ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. ఈరోజు నెల్లూరులో 7వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం గడప గడపకు ప్రారంభించాం. ఎక్కడికైనా స్పందన అనూహ్యంగా ఉంది. ఇప్పుడే 48వ డివిజన్లో ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఆ 48వ డివిజన్లో పొర్లుకట్ట ఏరియాలో తిరిగాను. అక్కడ వాళ్ళ సమస్యలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే చిన్న చిన్నవి సమస్యలు, అవన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పాను, 2024 ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యలు తీరుస్తామని. అంటే వాళ్ళు ఎంతో కాలం నుంచి అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళకి మట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు, చిన్న చిన్నవి. అవంతా వేస్తే 4 అడుగుల రోడ్డు, 4 అడుగులు వెడల్పే, అంతకుమించి ఏం లేదు. అవన్నీ చెప్పాను. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వెంటనే ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో కంప్లీట్ చేయిస్తానని చెప్పడం జరిగింది. అది పెద్ద ఖర్చు కూడా కాదు. అది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాన్ని కంప్లీట్ చేసేయచ్చు. అమరావతి మండలం మల్లాది గ్రామంలో పేద రైతులకు లంక భూములకు సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడారు. ఇది ఒక శుభదినం. ఈరోజు మీ అందరికీ ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా జరగంది. ఈరోజు ఈ గ్రామంలో ఈ లంక పట్టాల ద్వారా మీకు పట్టాల పంపిణీ జరుగుతుంది. తర్వాత అన్ని గ్రామాలు కూడా వరుసన మరి కస్తాలు కానీ, కోనూరు కానీ, ఇంకా వైకుంఠపురం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తాం. ఈ గ్రామాల లంకలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు కలెక్టర్ గారు. పేదలకి ఎంతో ఉపయోగకరమైన ఈ లంక భూములు గతంలో మీకు ఎక్కడా కూడా హక్కు ఉండేది కాదు. ఏదో సొసైటీ అని చెప్పి సొసైటీ లాగా చేసుకునేవాళ్ళు. అది ఎవరు వస్తే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టి కొన్ని పరిస్థితులు ఉండేవి. కానీ ఈ రోజున మీకు దీంట్లో మీకు మేలు జరిగేది ఏంటంటే, మీకు ఈరోజు పట్టాలు ఇస్తే 5 సంవత్సరాల వాటికి అది లీజ్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మళ్ళా రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేస్తారు. మీకు ఇది తర్వాత మీకు దీన్ని వ్యవసాయం చేసుకోవడానికి, ఏదన్నా మరి రైతు భరోసా అమౌంట్ పట్టడానికి కానీ, మీకు ఏదైనా బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి కానీ, అన్నిటికి కూడా మీకు ఉపయోగపడుద్ది. పేదలకి ఉపయోగపడాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి మార్పులు చేసి జీవోని తీసుకొచ్చి మరి పేదలందరికీ కూడా ఇవ్వాలని అనే ఒక మంచి మనసు ఉందో కాబట్టే ఆయన ఈ రోజున ఆయన తలుచుకుంటేనే ఇది ఎన్నో చట్టాలు మార్చి పేదల కోసం ఆయన చేసిన తీరు నిజంగా చాలా గొప్ప విషయం. కర్నూలు నగరంలోని షరఫ్ బజార్లోని వ్యాపారస్తులు కలిసి న్యాయం కోసం కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కర్నూలు నగరానికి కేంద్ర బిందువైన కొండారెడ్డి బుర్జు సెంటర్లో గల షరాఫ్ బజార్లో కొన్నేళ్లుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అయితే నిబంధనల పేరుతో 2 ఏళ్ల కిందట నుంచి అనగా జూలై 2021 నుంచి అక్రమ కట్టడాలు అంటూ ప్లానింగ్ పేరుతో 175 షాపులు మూసివేయడం జరిగింది. తిరిగి వాటిని ఇంతవరకు ఓపెన్ చేయడం లేదు. ఇది అన్యాయమని కర్నూలు మున్సిపల్ కమిషనర్ వారు అలాగే అధికారులు వెంటనే స్పందించి షరాఫ్ బజార్లోని వ్యాపారం చేస్తూ జీవనం సాగించే వారికి తగిన న్యాయం చేయాలని, మూసివేసిన షాపులను వెంటనే తెరిచి వ్యాపారస్తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 1200 మంది ఆధారపడున్నారు. ఈ సమస్యని ఎన్నోసార్లు అందరి దృష్టికి తెచ్చినాం, కానీ ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడన్నా దయచేసి సమస్యని పరిష్కరించి మా అంగడి తెరిపిస్తే మా కుటుంబ సభ్యులు అందరూ జీవించగలుగుతారు. దీని మీద ఆధారపడి వర్కర్స్ అందరూ ఉన్నారు. దీని గురించి దయచేసి కమిషనర్ గారు, దీనికి సంబంధించిన వ్యక్తులు, అధికారులు స్పందించి మా షాపులు వెంటనే తెరిపించాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చాము, మాకు సంతోషం ఉంది. కానీ అది ఇది పరిష్కారం కాదు కదా. మేము ఎన్నోసార్లు చెప్పి చూసాము. అలాగే మేము అడిగినప్పుడు పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పారు. 12 ఏళ్లకు మించి పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి దానికి గాను మేము 25 సంవత్సరాలకు మేము పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇచ్చాము. దానికి గాను వాళ్ళు తొందరగా స్పందించి మా షాప్లను తెరవాలని కోరుకుంటున్నాను.
గత 31 నెలలుగా మా షాపులు క్లోజ్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా చిన్న ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి. దయచేసి కమిషనర్ గారు మా విషయంలో సహకరిస్తారని మేము ఎంతో ఆశతోనే ఎదురు చూస్తున్నాము. కనీసము వాళ్ళ జీవనానికి జరిగేదే కష్టం ఉంది. చాలా మంది వేరే వర్క్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మా అంగళ్ళు తెరిపిస్తారని నేను కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ ఆసరా చెక్కును స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి తదితరులు మహిళలకు అందజేశారు. ఎంకేఎం ఫంక్షన్ హాల్ నందు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సూళ్లూరుపేట మండల ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడారు. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ఈరోజు 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుంటాం. ఓజిలి మండలం అయిపోయింది. 5 నిమిషాలు మాట్లాడకూడదు, ఒక 10 నిమిషాలు. ఏంటమ్మా, ఓజిలి మండలం అయిపోయింది, కళ్ళకూరు మండలం అయింది, నాయుడుపేట మండలం అయింది, నాయుడుపేట మున్సిపాలిటీ అయింది. ఈరోజు సూళ్లూరుపేట మున్సిపాలిటీ, సూళ్లూరుపేట మండలం జరుపుకుంటాం. ఇక దడ మండలం, దొరసాత్రంలో 2 పిల్లలు. మరి మీరంతా ఈ సంతోషం వచ్చారు, సంతోషం జరుపుకుంటున్నారు. ఆసరా కార్యక్రమానికి సంబంధించి 4వ విడత డబ్బుల్ని ఈరోజు ఇంచుమించు సూళ్లూరుపేట మండలానికి సంబంధించి 3,30,00,000. సూళ్లూరుపేట మండలానికి సంబంధించి ఈ 4వ విడతలో 3,30,00,000 రూపాయలు మీకు అందబోతాం. గతంలో ఇచ్చిన దాంతో కలుపుకుంటే ఇంచుమించు ఈ 4 విడతల్లో 13,15,00,000. అదే అర్బన్కి వచ్చేవరకే, మున్సిపాలిటీకి వచ్చేవరకే మున్సిపాలిటీ పరిధిలో కూడా 3,59,00,000 ఈ 4వ విడత. దాంతోపాటు 13,55,00,000 ఈ 4 విడతలు. ఒక ఆసరా కార్యక్రమానికి సంబంధించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ 4వ విడత కార్యక్రమంలో 13,50,00,000 ఇచ్చాము. మొత్తానికి 4 విడతలు కలిపి ఇంచుమించు 134 కోట్ల రూపాయలు. 134 కోట్ల రూపాయలు ఒక్క ఆసరా కార్యక్రమానికే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇచ్చారు. వీటికి చేటు ఉంది, 0 వడ్డీ ఉంది, జగన్ తోడు ఉంది, రైతు భరోసా ఉంది, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటి కలిపి మరో 300 కోట్ల రూపాయలు ఇచ్చాం. 370 కోట్ల రూపాయలు ఇచ్చాం. గమనించాలి. నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బద్రి గ్రామం విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన మండల గ్రామ నాయకులు, మహిళలు. ముందుగా గోవిందపురం, ఉప్పరపేట, బద్రి గ్రామంలో పర్యటించి టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీలు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలో గల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో రమణమూర్తి మాట్లాడుతూ జగన్ రెడ్డి వైసీపీ పార్టీని ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని, గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా రాష్ట్రంలో పూర్తి చేయలేదని, రైతులకు, యువతకు, ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టం చేశారు. వైసీపీ దురాగతాలకు ప్రజా కోర్టులో శిక్ష పడే రోజు త్వరలో రానుందని అన్నారు. ప్రజలందరూ బాబు పిలుపు మేరకు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచి రాష్ట్ర అభివృద్ధిలో మీ వంతు కృషి చేయాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు మున్సిపాలిటీలో పేదలకు ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కలగ శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపాడులో పేదలకు ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారన్నారు. చేసినటువంటి అన్ని టీవీ ఛానళ్లకు, లోకల్ స్పందన టీవీ, అలాగే మిగతా ఛానళ్లకు, స్టూడియో తెలుగు ఛానళ్ళకి మా పెద్దపాడు గ్రామం నుంచి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తుంది.
77 సంవత్సరాలు కావచ్చినప్పుడు కూడా శ్రీకాకుళం పట్టణానికి పూతవేటు దూరంలో ఉన్నటువంటి పెద్దపాడు, అంటే శ్రీకాకుళం పట్టణానికే ఒక ముఖద్వారం లాంటిది పెద్దపాడు. అలాంటి పెద్దపాడు గ్రామంలో పంచాయతీ మొత్తము 10,000 పాపులేషన్ ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి గ్రామం పెద్దపాడు. అలాంటి పెద్దపాడు గ్రామంలో 7,000 ఓటర్లు, సుమారుగా 7,000 ఓటర్స్ ఉన్నారు. ఎన్నో రాజకీయ పార్టీలు కూడా వస్తున్నాయి, నాయకులు వస్తున్నారు, వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా పెద్దపాడు గ్రామంలో ఒక హౌస్ సైట్ కూడా ఇచ్చే దాఖలాలు అయితే మాత్రము లేవు. చాలామంది భూమి లేదు, మేమేం చేయగలమని చెప్పేసి నాయకులు అంటున్నారు. భూమి ఉంది, భూమి లేకపోవడం ఏంటి? కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డిని నియమించినట్లు అధికారికంగా జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ సమావేశంలో కావ్య కృష్ణారెడ్డి మాట్లాడారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, కావలి నియోజక ప్రజానికానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాకు ఒక బాధ్యతని అప్పచెప్పింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పాలన అంతమొందించేందుకు నేను కూడా ఒక సమితినై ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన, దుర్మార్గమైన, దుష్టమైనటువంటి పాలన అంతమొందించేదానికి ఈ రోజున కావలిలో ఉండే కార్యకర్తలు అందరితో కూడా నేను కూడా కలిసి నడిచేదానికి ఈ రోజున నాకు పార్టీ అధిష్టానం కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజున నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పదవిని నేను అలంకరించే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఒకరు శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారు, 2 వేదాల రవిచంద్ర గారు. వాళ్ళిద్దరి సూచనల మేరకు, వారి ఆలోచనల మేరకు, వారు చూపినటువంటి మార్గంలో నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను, సీనియర్ నాయకులను అందరినీ కూడా కలుపుకొని సమిష్టి మీద ఒక తాటిపైన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే దాంట్లో అందరినీ కలుపుకొని ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బీసీలపై అక్రమ కేసులు బనాయించి బీసీల ద్రోహిగా నిలిచారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరులోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం టీడీపీ నియోజకవర్గ స్థాయి జైహో బీసీ సదస్సు జరిగింది. అనంతరం జరిగిన సభలో సోమిరెడ్డి మాట్లాడారు. మామిడి శ్రీనివాసరెడ్డి తోడు నీ గ్రాములు వచ్చి తోడు ఎవరో చెప్పు అది కూడా చేసే పరిస్థితి లేదు. మన నాగేంద్ర ప్రసాద్ వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఎన్ఎల్ హాస్పిటల్, మన మండల అధ్యక్షుడు ఉన్నాడు, చదువుకున్నాడు, పిల్లలు మంచి చదువుకున్నారు, అల్లుడు డాక్టర్. అరే నువ్వు రాగానే చెవులు పక్కన ఈ కాటా పెట్టుకుంటే కాటాకి 2 అడుగులు తగిలిందంట. ఏదో శివాయి దాన్ని పగలబెట్టేశావు. సెంటవరు 4 కార్లు ఉంటే ఒక కాలు ఏదో శివాయిలో పడిందంట. పొలం పక్కన శివాయి ఉంటే ఏముంటుంది? పొలంతా పట్ట సెంటవర్ పగలబెట్టేశావు, కాటా పగలబెట్టేశావు. ఇక్కడ మరిపల్లి ఈ పక్కన అరే పొలగోడి గారు బంధువులు రోడ్డు అని ఎన్నో సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తావు. 100 మంది కూలోడు పనిచేస్తుంటే నోటీస్ ఇస్తావు, నీకు పర్మిషన్ లేదని హైకోర్టుకి ఆర్డర్స్ తెచ్చారు. అయినా లాభంలే. ఒకటికి 10 సార్లు ఆర్ఐకి నేను ఫోన్ చేశాను. కూర్చొని ఆర్ఐ బెదిరిస్తున్నాడు, నీకు కూడా నోడా పర్మిషన్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఉందా? సత్తెనపల్లి మండలం కొమ్మేరపూడి గ్రామం నుండి చేచెల్ల కపుతేశ్వర దేవస్థానం వరకు 72 కిలోమీటర్ల జనసేన మహాపాదయాత్ర చేసిన అనంతరం సోమవారం నుండి 5 రోజుల పాటు శ్రీ శతకుండాత్మక మహారుద్ర శతసహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల యాగం చేస్తున్నారు. జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలని, అణగారిన వర్గాలకి న్యాయం చేయాలని,
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఈ యాగాన్ని చేస్తున్నానని తెలిపారు. 2023 డిసెంబర్ 18న ధూళిపాలలో కౌలు రైతుల భరోసా యాత్ర మొదలుపెట్టినప్పుడు అమ్మవారికి యాగం చేస్తానని మొక్కుకున్నానని తెలియజేశారు. దక్షిణ కాశీగా పిలువబడే చేజర్ల గ్రామంలో ఉన్న కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయంలో శ్రీ రాజశ్యామల యాగం చేయటం తన పూర్వజన్మ సుకృతమని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకటప్పారావు అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొర్రా వెంకటప్పారావు. మాది సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి మండలం, ధూళిపాల గ్రామం. నేను సత్తెనపల్లి జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. 2022 సంవత్సరం 18వ తారీఖు 12వ నెలలో ధూళిపాలలో కౌలు రైతు భరోసా యాత్ర జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ధూళిపాల రావడం జరిగింది. ఆ సభలో ఆయన రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతులను అక్కురు చేసుకునే విధానం కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఇలాంటి మంచి మనసున్న మహారాజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే గొప్పగా ఉంటుంది, ఈయన ముఖ్యమంత్రి కావాలి అంటే ఒక మానవ సంకల్పమే కాదు దైవ సంకల్పం కూడా ఆయన తోడుగా ఉండాలని నేను ఆలోచించి నా మనస్ఫూర్తిగా గర్నపూడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చేజర్లలో ఉన్న స్వయంభూ కపోతర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసి అక్కడ రాజశ్యామల యాగం చేసి ఆయన కష్టానికి దైవ సంకల్పం కూడా మా ద్వారా జరగాలని చెప్పేసి మా ఇష్టమైన కుటుంబం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళతోని మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రయాణం చేస్తాం కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అన్న ఉద్దేశంతో రాజశ్యామల యాగం ఈరోజు పురాతన కట్టడమైన చేజర్ల దక్షిణ కాశీ అని పిలువబడే చేజర్ల గ్రామంలో మేము రాజశ్యామల యాగం కార్యక్రమం మొదలుపెట్టాము. ఈరోజు ఉదయం గణపతి హోమం అయిపోయింది. సాయంత్రం నుంచి 5 గంటల నుంచి రాజశ్యామల యాగం స్టార్ట్ అవుతుంది. ఇది పార్టీలకు అతీతంగా కూడా సత్తెనపల్లి నియోజక ప్రజలందరూ కూడా ఈ రాజశ్యామల యాగంలో పాల్గొని భగవంతుని కృపకు కాగలరని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ నియోజకవర్గం కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి యాగం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా వచ్చి ఈ యాగంలో పాల్గొనవలసిందిగా మనం చేసుకుంటాం. రెండో రోజు అసెంబ్లీ వద్ద చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు వెంటనే తగ్గించాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసర చర్చలను చేపట్టాలన్నారు. సభకు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ ప్లకార్డులతో వచ్చారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా మన రాష్ట్రంలోనే దోచుకుంటున్న జగన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయడం మర్యాద కాదు, అవమానకరంగా మాట్లాడడం, సైగలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది సభకు అవమానకరం. మీరు సభ సాంప్రదాయాలు తప్పితే మేం కూడా రెచ్చిపోవాల్సి ఉంటుంది. సభలో ఉంటారా, మా చాట్స్లో నెట్టించుకుంటారా అనేది మీ ఇష్టం, కానీ విలువైన సమయాన్ని వృధా చేయవద్దు అని అన్నారు. పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా, చేయించుకోండి. లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా, నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప
ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకాణిపై ఆరోపణలు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి. పలాస రైల్వే స్టేషన్లో గంజాయి మూట గుట్టురట్టు. పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.